నేను ఇవాళ మీకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే టమోటా నిలువ పచ్చడి అనమాట. మొన్న ఒకరోజు వ్లాగ్లో నేను ఇన్స్టెంట్గా పచ్చడి ఎలా చేయాలో చూపించాను కదా, అది ఒక 1 day 2 day అలా నిలువ ఉంటుంది. ఇదైతే ఒక 6 months పాటు నిలువ ఉంటుందండి. ఈ సమ్మర్లో స్టార్టింగ్ నేను ఈ చింతపండు టమాటా పచ్చడి పెడుతున్నానండి. చింతపండు ఎందుకన్నానంటే టమాటా పచ్చడిలో చింతపండు వేస్తాం కాబట్టి చింతపండు టమాటా పచ్చడి అన్నాను. యూజువల్లీ దీన్ని పిలిచేది చింతపండు పచ్చడి అండి. సో లైక్ ఇది ఒక 6 months పాటు నిలువ ఉంటుంది. 6 months అనే కాదండి, ఆ లోపల అంతకుమించి కూడా నిలువ ఉంటుంది. బట్ నేను ఏంటంటే ఎందుకన్నానంటే 6 months త్వరగా అయిపోతుంది అనమాట, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను 6 months అంటున్నాను. ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఫ్రిడ్జెస్ ఉంటాయి కాబట్టి మనం బయట పెట్టుకున్న 6 months ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది అనమాట. టమోటాస్ మంచిగా దొరుకుతుంటాయి ఈ సీజన్లో కాబట్టి నేను 6 months ఉంచుకున్నాను. కావాలంటే ఫ్రెష్ కూడా పెట్టుకోవచ్చు. ఈ టమోటా పచ్చడి ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. ఓకే, హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ ఏంటంటే కిలో టమోటాస్ తీసుకున్నానండి, అందుకే మీకు వేయింగ్ మిషన్లో వెయిట్ చేసి చూపిస్తాను. కిలో టమోటాస్, రెడ్గా ఉన్న టమోటాస్ అండి. అక్కడక్కడ బాగాలేనవి చిన్నగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ సీజన్లో టమోటాస్ బాగా దొరుకుతాయి కాబట్టి నేను స్టార్టింగ్ సమ్మర్ స్టార్టింగ్లోనే ఈ టమోటా పచ్చడి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వాష్ చేసేసి ఫ్యాన్ కింద ఒక గంట ఆరబెట్టిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. యూజువల్లీ టమాటా పచ్చడైనా ఏ పచ్చడి చేసుకున్నా మనం తడి లేకుండా చూసుకొని తుడిచేసేసుకొని కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ప్యాన్లో నీట్గా కడిగేసి తుడిచేసుకొని కట్ చేసుకున్న 1 kilo టమాటాలు నేను అలా ఆయిల్ లేకుండా ఏం లేకుండా అలా ప్యాన్లో వేసేసాను. ఒక 5 minutes తర్వాత 1 kg టమాటాస్కి 100 grams చింతపండు తీసుకున్నాను. ఇక్కడ 107 చూపిస్తుంది అనుకోకండి, ఆ పీచులు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసిన తర్వాత 100 grams ఉంటాయండి. ఈ బై ద వే ఇది కొంచెం నీట్గా ఉందన్నమాట. సో ఈ పీచు అవి ఏం తీయకముందు 107 ఉంది, పిచ్చలు అలా ఏం లేవు, అక్కడక్కడ తీసేసాను అనమాట. సో 100 grams అవుతుంది అని చెప్పి 7 grams ముందే వెయిట్ చేసి పెట్టుకున్నాను. అలా ఈ చింతపండు చింతపండు ఒక లైక్ టమాటాలు ఒక 2 minutes ముందు వేసిన తర్వాత మూత పెట్టేసి చింతపండు యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి. అలా ఇవన్నీ ఒక 10 to 15 minutes మగ్గిపోతే చాలండి. ఇలా మగ్గిపోతుంది. కావాలంటే ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు. ఇంకా మీరు స్మాషీగా అయిపోవాలి, మిక్సీ చేసేటప్పుడు ఇంకేం ఉండకూడదు అన్నప్పుడు ఇంకొంచెం కూడా మగ్గ పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఈ స్టేజ్ చాలండి. ఒకవేళ ఇంకా మగ్గ పెట్టుకుంటే చాలా జ్యూసీగా వస్తుంది అనమాట, అంత బాగోదు. పచ్చడి ఎప్పుడు కూడా కొంచెం తగులుతూ ఉండాలి ముక్క, అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. 100 grams చింతపండు, కేజీ టమాటాలకి 100 grams చింతపండు, 100 grams కారము, 100 grams ఉప్పు అనమాట, అది కొలత. కేజీకి 100 grams చింతపండు, 100 grams కారము అండ్ 100 grams ఉప్పు. ఈ కొలత ఈ మెజర్మెంట్తో చూసుకోవచ్చు. లేకపోతే మీకు అలా డౌట్గా ఉంటే ఇప్పుడు అందరూ ప్యాకెట్ కారము అలా యూజ్ చేస్తారు కాబట్టి 100 grams మీరు మెజర్ చేసేసుకొని కారపొడి ప్యాకెట్ తెచ్చుకోండి, 100 grams అది మెజర్ చేసేసుకోండి. ఆ మెజర్మెంట్ ప్రకారం కూడా ఉప్పు ఎలా 100 grams కారం ఎలా వస్తుందో ఉప్పు కూడా అలా 100 grams మెజర్మెంట్ చేసుకోండి, సరిపోతుంది అనమాట. అలా 100 grams అలా మెజర్ చేసేసుకొనేసి నేను ఆ మిక్సీ గిన్నెలోనే ఇక్కడ నేను ఆవాలు అండ్ మెంతులు 2 వేయింపుకొనేసి ఆ పౌడర్ తోటే పాటే మిక్సీ చేస్తున్నానండి. ఎందుకంటే యూజువల్లీ మళ్ళీ మనం ఉప్పు కారము ఇవన్నీ
ఐ మీన్ ఈ మెంతిపిండి ఆవపిండి కోసం సపరేట్గా ఒక మిక్సీ జార్లో వేసుకొని అలా పౌడర్ కన్నా దీంతోనే వేసేసుకుంటే ఇవన్నీ కూడా మిక్స్ అయినట్టు ఉంటుంది. ఆ జారు మళ్ళీ మనం ఇంకో జారు తోటి పని లేకుండా ఉంటుంది. అందులోనే కొంచెం ఎల్లుల్లి వేసేసి మనం చల్లారి పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. లైక్ బాగా చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% చల్లగైనా చాలు. నేను మోస్ట్లీ ఇది చల్లగానే ఉందండి. అడుగున కొంచెం అలా ఉండేసరికి కొంచెం పొగలు వస్తూ ఉన్నాయి. నేను ఇందులో వేసేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టేశానండి, వెంటనే మిక్సీ చేయలేదు. సో బై ద వే ఎవరైనా మిక్సీ వేసుకునే వాళ్ళు ఇంత పైకి వేసేసుకోవద్దు, హాఫ్ మాత్రమే వేసుకోవాలి. నేను ఎందుకంటే ఫ్యాన్ కింద పెట్టేయాలి అన్న ఉద్దేశంతో నేను అలా పెట్టేసి వదిలేశాను. అండ్ ఇక్కడ ఆయిల్ వచ్చేసి 1 kg టమాటాలు తీసుకున్నప్పుడు 400 grams ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ ఆఫ్ మీ చాయిస్, లైక్ సన్ఫ్లవర్ అయినా అవ్వచ్చు, లైక్ నువ్వుల నూనె, పప్పు నూనె ఏదైనా కూడా యూస్ చేయొచ్చు. ఇలా ఆయిల్ పోపు పెట్టుకోవాలండి. 1 kgకి 400 grams ఆయిల్ అన్నాను కదా, అలా వేసేసుకొని లైక్ మనం ఇంకేంటి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా పోపుకి వేసుకుంటాం కదా, అలానే వేసుకోవాలి. అండ్ కొంచెం శనగపప్పు, వెల్లుల్లి కూడా అలా దంచి వేసేసుకున్నాను, కొంచెం మిక్సీలో వేసేసుకున్నాను, ఇక్కడ దంచేసేసుకున్నాను. ఎక్కువ వెల్లుల్లి అవసరం లేదండి, ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి ఇందులో సరిపోతుంది. కొంచెం స్మెల్ వస్తే చాలు కదా ఆ వెల్లుల్లి స్మెల్. తర్వాత కొంచెం వాష్ చేసుకుని తుడుచుకున్న కరివేపాకు వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చింతపండు అండ్ టమోటా, ఉప్పు, కారము, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. సో ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది, మరీ అంత వాటరిష్గా ఉండకూడదు, మరీ అంత పంటికి తగులుతూ ఆ దెబ్బలన్నీ తగులుతూ ఉండకూడదు అనమాట. అలా లైట్గా చేసేసుకున్న తర్వాత ఇంగు వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. సో అలా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి, అడుగు అంటించకూడదు అనమాట. ఆయిల్లో ఈ ఫ్రై అంతా వేసుకోవాలన్నమాట. మీకు డౌట్ రావచ్చు లైక్ ఇంత వేడి ఆయిల్లో ఈ పేస్ట్ అంతా కలిపేస్తే పచ్చడి కలర్ చేంజ్ అవ్వడం ఇలా జరుగుతుంది, లైక్ కొన్నిసార్లు పచ్చడి పాడవడం ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అలా ఏం లేదండి, ఆల్రెడీ అది మగ్గ పెట్టుకున్నాం కదా, ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల ఈ టమోటా కొంచెం ఏమంటారు పచ్చివాసన అంతా పోయి నార్మల్గా వస్తుంది అనమాట. సో ఇలా టమోటాకు మాత్రమే చేస్తాము, ఏ పచ్చడికి కలిపేటప్పుడు అయినా కూడా ఆయిల్ చల్లగా చేసుకునేసి కలుపుతాం అనమాట. ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ టమోటా పచ్చడికి ఇంత వేడి నూనెలో ఈ పేస్ట్ అంతా వేసేసి మగ్గ పెడతామన్నమాట. సో అలా మగ్గించుకున్న తర్వాత మూత పెట్టకుండా మగ్గించుకోవాలండి. ఇది లైక్ అలా కలుపుతూనే ఉండాలి, అడిగి అంటించుకోకూడదు అనమాట.
ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక హోల్ నైట్ అంతా అలానే వదిలేయాలండి అందులోనే. తర్వాత నెక్స్ట్ ఉప్పు కారం అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను అలానే వదిలేసాను, టేస్ట్ చూస్తే నాకు బాగా సరిపోయింది అనిపించింది, అందుకే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకో దాంట్లో. ఇలా రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి అండ్ సైడ్ డిష్ ఏదైనా పెట్టుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. సో నాకైతే టమాటా పచ్చడి అలా యాస్టీస్ తినడం కన్నా కూడా సైడ్ డిష్లో యాడ్ చేసుకోవడం ఇష్టము. యాస్టీస్ కూడా తింటూ ఉంటామండి, బట్ పప్పులో ఏదైనా ఏ పచ్చడైనా టేస్టీగానే అనిపిస్తుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.